హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు హెల్దీ డైట్ జోన్ ఛానల్. నేను మీ కవిత ఓంకారంని. ఈరోజు సింపుల్గా పల్లి చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది దోశలేకి, పొంగల్లేకి, రైస్లేకి, సంగట్లేకి, దేంట్లేకైనా చాలా బాగుంటుందన్నమాట. దీనికోసం ముందుగా కడాయి తీసుకొని అందులో ఒక కప్పు పల్లీలు వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. ఇవి ఎర్రగా వేగితే చట్నీ టేస్ట్ వస్తుందండి. చూడండి, 1 బై 1 చూపిస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కానీ వీడియోస్ నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. చూసారు కదా, పల్లీలు బాగా ఎర్రగా వేగాయన్నమాట. ఇప్పుడు వీటిని పక్కన తీసి పెట్టేసి ప్లేట్లో చల్లారబెట్టుకోవాలండి. ఇదే బాణలిలో మీరు కొంచెం ఆయిల్ వేసేసి బాగా కడిగిన పచ్చిమిరపకాయలు ఒక 5 లేదా 6 యాడ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఒక టేబుల్ స్పూను ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇందులో పచ్చిమిరపకాయలు వేసి బాగా మగ్గించుకోవాలండి. చిటపటలాడే వరకు మగ్గించుకోవాలన్నమాట. పచ్చిమిరపకాయలు మగ్గేదాన్ని బట్టి చట్నీకి టేస్ట్ వస్తుంది. అలాగే ఒక కొంచెం చింతపండు వేసుకుంటున్నానండి. ఈలోపు ఒక 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. వీటిని బాగా వేయించేసి పచ్చిమిరపకాయలని స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాలు చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిన పల్లీలు వేసేసి, ఇది రాయలసీమ స్టైల్ చట్నీ అన్నమాట. పల్లీలు వేసేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇందులో 1 బై 1 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోండి. పల్లీలకి నేనైతే పొట్టు తీయట్లేదండి. నేను ఎప్పుడు కూడా పల్లీలకి పొట్టు తీయను. దీనికే కాదు, వేటికి కూడా, వెజిటేబుల్స్ కూడా తీయను. ఫైబర్ అంతా పోతుందన్నమాట. ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మగ్గపెట్టి చల్లారబెట్టుకున్న పచ్చిమిరపకాయలు, చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం మర్చిపోవద్దండి. ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి నా ఛానల్లో. ఇష్టమైన వాళ్ళు వెళ్ళి చూడొచ్చు అన్నమాట. చూసారు కదా, ఇది కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఇంతకుముందు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసేసి దీన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట. అప్పుడు ఈ ఉల్లిపాయల టేస్ట్ అనేది ఫ్లేవరు చట్నీకి బాగా పడుతుందండి. ఈ చట్నీ ఎందులోకి, ఇడ్లీలోకి తిన్నా కూడా, దోశలోకి తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, అంతే అండి. మీరు కూడా ట్రై చేయండి.